హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు రమ్య. ఈరోజు ఏంటంటే నేను నా హెయిర్‌ని స్ట్రైట్నింగ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంట్లోనే. నేను ఎప్పుడన్నా చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాను, ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తానో కూడా చూపిస్తాను. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిలిప్స్ వారిది ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది 2 ఉన్నాయి. నేను ఒక సైడ్ ఒక దాంతో చేస్తాను, ఒక సైడ్ ఒక దాంతో చేస్తాను. ఏది బాగుందో రివ్యూ కూడా ఇస్తాను. అండ్ నాది కూడా చాలా కర్లీ హెయిర్. నేను ఎప్పుడన్నా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, బాగా ఉండాలి అన్నప్పుడు నేను చేసుకుంటాను అనమాట. నేను అప్పుడు ఏ విధంగా అయితే నేను చేసుకుంటాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిలిప్స్ వారిది యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇక్కడ అయితే ఆఫ్ అండ్ ఆన్ ఉంటుంది. సో ఇది ఆఫ్లో ఉంది. నేను ఆన్ నొక్కగానే ఇక్కడ రెడ్ కలర్ బటన్ అయితే వెలుగుతుంది, చూసారా? ఆఫ్ అయినప్పుడు ఇది వెలగదు, ఆన్లో ఉంది కాబట్టి వెలిగింది. ఇది కొంచెం హీట్ అయ్యాక మనమైతే స్టార్ట్ చేద్దాం మంది. ఫస్ట్ అయితే ఒక హాఫ్ అయితే క్లిప్ పెట్టేసేసి నెక్స్ట్ ఒక హాఫ్ అయితే చేసుకుంటున్నాను. దీన్ని ఒక దాంతో చేసి మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ చేసుకునే ముందు అయితే నేను హీట్ ప్రొటెక్టర్ అయితే యూజ్ చేస్తాను. సో నేనైతే ఈ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను, విలాసయో. ఈ బ్రాండ్ యూజ్ చేస్తాను. హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేయాలి, లేదంటే మనం హీట్ది వాడుతున్నాం కాబట్టి మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏదో ఒక బ్రాండ్, నేను ఇదే వాడాలని చెప్పట్లేదు, నేను యూజ్ చేసేదని చెప్తున్నా. ఏదో ఒక బ్రాండ్ అయితే మనం హీట్ ప్రొటెక్టర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ బాగుంటుంది కూడా, హెయిర్ అయితే ఎక్కువ తొందరగా అది స్ట్రైట్నింగ్ అనేది పోకుండా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక 4 days ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఇట్లా తీసుకున్నాను. దీన్ని అయితే నేను ఫస్ట్ ఇట్లా కోమ్తో కోమ్ చేసుకుని, ఇది హీట్ ప్రొటెక్టర్ ఉంది కదా, దాన్ని కొంచెం స్ప్రే చేసుకుంటాను. స్ప్రే చేసుకొని నేను ఇదైతే హీట్ అయ్యింది నాకు, సో నేను ఇప్పుడు యూజ్ చేస్తాను. స్లోగా చేసుకోవాలి. మెల్లిగా చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఇటు సైడ్ అంతా చేసుకుంటాను. దీని వల్ల ఇట్లా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ దీన్ని స్ప్రే చేసుకొని ఇలా కొంచెం చేసుకోవాలి. చూడండి మీరే, ఇలా మెల్లిగా చేసుకోవాలి. తీసుకొని చేసుకుంటే బాగా స్ట్రైట్నింగ్ అవుతుంది. నేను కొంచెం ఎక్కువ తీసుకుని చేసుకుంటున్నాను. నాకేమీ అంత హీట్ పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు, నా హెయిర్ డ్యామేజ్ అవుతుందన్న భయం కూడా ఉంది నాకు. సో నేను కొంచెం ఎక్కువ హెయిర్ తీసుకుని చేసేసుకుంటాను. ఇలా స్లోగా చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇదైతే స్ట్రైట్నర్ చేసుకుంది ఫిలిప్స్ దాంతో. ఇది చేయలేంది, చూసారు కదా డిఫరెన్స్. అండ్ ఇప్పుడు ఈ సైడ్ అయితే నేను దీంతో చేసి చూపిస్తాను ఎట్లా వస్తుంది. ఓకే, ఇది ఇట్లా వస్తుంది. మనం ఇది ఆఫ్ ఆన్ బటన్, మనం ఇది నొక్కగానే ఆన్ అయింది, చూసారా? ఇవి మనం పెంచుకోవాలి, హీటింగ్ మనకి ఎంత కావాలితే అంత. ఇది 350 వరకు వెళ్తుంది, 250 వరకు వెళ్తుంది. నేనైతే 250 పెట్టేసుకున్నాను. మీకు కనిపిస్తుందో లేదో, ఇది హీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి.
సేమ్ ఇటువైపు నేను ఎలా అయితే చేసుకున్నానో సో ఇటువైపు కూడా కొంచెం తీసుకొని, నేనైతే ఎక్కువ హీట్ పెట్టుకోను, నేను కొంచెం హీట్ పెట్టుకొని చేసుకుంటాను. ఎందుకంటే నేను హీట్ ప్రొడక్ట్ వాడినా సరే నేను కొంచెం హెయిర్ తీసుకొని కొంచెమే చేసుకుంటాను నేను లిమిట్గా. అదే నేను ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. బట్ మీకు ఎక్కువ కావాలి అంటే తీసుకోండి. సేమ్ అదే ప్రాసెస్ ఇటు సైడ్ కూడా ఇలా స్ప్రే చేసేసుకొని, ఇది ఈజీ ప్రాసెస్, ఇది అంత కష్టం ఉండదు, దువ్వెనలో దువ్వుకోవడమే దీన్ని. బట్ ఏంటి అంటే కొంచెం లేట్ అవుతుంది దీంతో చేసుకోవడం అనేది, అది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఇదైతే కొంచెం లేట్ అవుతుంది, చాలా స్లోగా చేసుకోవాలి దీంతో, చాలా స్లోగా. ఫస్ట్ కింద నుంచి ఇలా, నెక్స్ట్ మళ్ళీ పైన నుంచి స్లోగా ఇలా. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంత ఫాస్ట్గా అయితే ఇది స్ట్రైట్నింగ్ అవ్వదు దీంతో. బట్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు ఇదైతే, అదైతే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇలా చేసుకో. దీంతో ఇది ఇలా ఇట్లా వస్తుంది కదా, ఇది ఎక్కువసేపు ఉండదు అనమాట. మనం ఒక్కసారి బయటికి వెళ్ళి రాగానే పోతుంది. అది ఏదన్నా కొంచెం సేపటికి అయితే బాగా యూజ్ అవుతుంది. హీట్ కూడా తక్కువ ప్రొడ్యూస్ అవి, మంచిగా లేట్ అయినా పర్వాలేదు చేసుకోవచ్చు అంటే నాకు తెలిసి దాని మీద ఇది మంచిది. మెల్లిగా చేసేసుకుంటే అయిపోయింది. చూసారా, ఒక హాఫ్ అయింది. అలాగే ఫుల్ ఇటు సైడ్ అంతా చేసి చూపిస్తాను మీకు. ఇటు వైపు చూసారు కదా. అండ్ ఇది డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇది ఫిలిప్స్ దాంతో చేసుకున్నది, అండ్ ఇటు సైడ్ వచ్చేసి దీంతో చేసుకున్నది. డిఫరెన్స్ చూసారు కదా, ఇది బాగుంది, ఇది బాగా స్ట్రైట్నింగ్ అయింది. అండ్ ఇది కొంచెం అయ్యింది. అంటే ఇది ఓపిక్గా చేసుకుంటే ఇది బాగా అవుతుంది, బట్ కొంచెం టైం టేకెన్ అనమాట. సో నేను ఎప్పుడన్నా జస్ట్ అట్లా బాగా కర్లీ కదా చేసుకోవాలంటే నేను ఇది చేసుకుంటాను. ఎక్కువ బాగా స్ట్రైట్నింగ్ అవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. రెండిట్లో రివ్యూ చెప్పాలి అంటే స్ట్రైట్నింగ్ విషయంలోకి వస్తే ఇది మంచిది, ఇది బాగుంటుంది, ఇది బాగా స్ట్రైట్నింగ్ అవుతుంది. మంచిగా హీట్ ప్రొడ్యూస్ అయ్యాక మనం స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది, బట్ బాగుంటుంది స్ట్రైట్నింగ్కి. ఇది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు, లేట్ అవుతుంది, బట్ పర్వాలేదు లేట్ అయినా అంటే ఇది బెటర్. రెండిట్లో అయితే స్ట్రైట్నింగ్ కోసం అయితే ఇది బెటరు. హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకపోయినా పర్వాలేదు, హెయిర్ డ్యామేజ్ అవ్వకూడదు అంటే ఇది బెటర్. ఇలా